వెల్కమ్ బ్యాక్. మంచిర్యాల జిల్లాలోని గూడెం సత్యనారాయణ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఉదయం నుండే స్వామివారి దర్శనం కోసం తరలివస్తున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. ఆలయానికి విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది ఆలయ సిబ్బంది. ఇక కార్తీక పౌర్ణమికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. కూడా గూడెం సత్యనారాయణ స్వామి టెంపుల్కి అయితే భారీగా కూడా భక్తులు తరలివచ్చారు. ఉదయం 5 గంటల నుంచి కూడా గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి కూడా దైవ దర్శనానికి అయితే బారులు తిరిగినటువంటి పరిస్థితిగా దీనికి సంబంధించి మనం గూడెం ఆలయంలో ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. నిజంగా వీళ్ళు ఎప్పుడు వచ్చారు, ఎట్లా జరిగిన దర్శనం అనే విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పడమ్మా, ఎప్పుడు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ముత్యంపేట నుండి వచ్చాము. వ్రతం చేసుకున్నాము ఈరోజు. చాలా ప్రొద్దున 5 గంటల నుండి చాలా రష్ ఉంది. ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఆలయం? చాలా మంచి ఏర్పాట్లు చేశారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? లక్షపేట నుండి వచ్చాము. చాలా బాగా ఏర్పాట్లు చేసారు. భక్తులు చాలా అధిక సంఖ్యలో వచ్చారు గూడెం టెంపుల్కి కార్తీక పౌర్ణమి సందర్భంగా. అంటే సౌకర్యాల విషయంలో కొంత ఏమైనా వెళ్తుందా, అంటే సరిగా లేవనేది కొంత ఆరోపణ ఎట్లా ఉంది? అది లేదు సార్, బాగానే ఉన్నాయి సార్. అన్ని సౌకర్యాలు చాలా వసతులు చేశారు. చాలా రకంగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి సార్. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, దర్శనం అయిందా? లక్షపేట నుండి అండి. మేము దర్శనం చేసుకున్నాము. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి స్వామివారి దగ్గరికి సేవకు వస్తామండి. ఇక్కడ కార్తీక మాసంలో అన్నవరంలో జరిగినట్టుగానే బాగానే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చాలా జనాలు వస్తారండి. ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు కూడా చాలా బాగా చేసుకుంటారు జనాలు. శ్రావణ మాసము కార్తీక మాసంలో మాత్రం చాలా జనాలు ఉంటారండి. మళ్ళీ ఫిబ్రవరి మాసంలో కూడా స్వామివారి కళ్యాణం చేస్తారు. అప్పుడు కూడా చాలా జనాలు వస్తారు. స్వామివారు కోరిన కోరికలు తీర్చుకుంటూ కొంగు బంగారంగా నిలుస్తున్నారు కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శనాలు చేసుకుంటారండి. అంటే ఇక్కడ నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్రం, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారండి. చాలా అంటే చాలా ఇక్కడ స్వయంభూ స్వామివారు కదండి. ఇక రెండో అన్నవరంగానే పేరుందండి తెలంగాణకి. మాకైతే చాలా నమ్మకం అండి స్వామివారికి. ప్రతి సంవత్సరం సేవకి వస్తూనే ఉంటాం ప్రతిసారి. భారీగా కూడా భక్తులు రావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రధాన పూజారి గారు నిజంగా భక్తులు ఎట్లా వచ్చారు, ఎటువంటి ఏర్పాట్లు చేసారు చెప్పండి. ఎంతమంది భక్తులు వచ్చి ఉంటారు, ఎట్లా జరుగుతుంది? ఈరోజు 1,00,000 నుండి సుమారు 1,50,000 దాకా భక్తులు వచ్చారు. గోదావరి నదీ తీరంలో స్నానాలు ఆచరించేసి స్వామివారి కొండకు వచ్చేసి స్వామివారి యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు ఆచరించడం జరిగింది. అలానే మొక్కులు కానుకలు సమర్పించుకొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకొని వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకొని భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క పూజలు చేసుకొని ఈరోజు లక్షలాది మంది ఈ కార్తీక పౌర్ణమి రోజు చాలా నిష్టతోని స్వామివారి దర్శనానికి వచ్చేసి వారి యొక్క మొక్కులు తీర్చుకొని స్వామివారికి మంచిగా వారి యొక్క మొక్కులు నెరవేరాలని స్వామివారికి మంచిగా మనస్సులో అనుకొని వాళ్ళు నెరవేరాలని స్వామివారిని తలుచుకొని చక్కగా వచ్చి స్వామివారి కొండకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు అధిక సంఖ్యలో జరిగినాయి. వాళ్ళు తీర్థప్రసాదం తీసుకొని స్వామివారిని చూసి దర్శనం చేసుకుని వెళ్ళడం జరిగింది. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ. ప్రధానంగా ఉదయం ఎప్పటి నుంచి దర్శనం స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు ఎంతమంది వచ్చి ఉంటారు? ఈరోజు ఉదయం 4 గంటల ఉండేలే దర్శనాలు యొక్క సత్యనారాయణ స్వామి దర్శనానికి ప్రారంభమైనది. వాళ్ళ క్యూ లైన్లో ఇట్లా ఘాట్ రోడ్ నుండి దర్శనం చేసుకొని ఇప్పటి వరకు కూడా ఇప్పుడు 12 కావస్తుంది. చాలా ఇంకా ఎక్కువ క్లౌడ్ ఉంది. ఇంకా చాలామంది జనాలు వస్తున్నారు. ఇంకా రాత్రి 9 గంటల దాకా ఇట్లా దర్శనానికి వస్తూనే ఉంటారు. చాలామంది దర్శనం చేసుకుంటారు. లక్షలాది మంది వస్తూ ఉంటారు స్వామివారి దర్శనానికి. అంటే ఎప్పటి వరకు దర్శనం కొనసాగే అవకాశం ఉంటుంది? ఈ 8:30-9 గంటల లోపు నైటు దర్శనానికి వస్తూనే ఉంటారు. ఏర్పాట్లకు సంబంధించి కూడా మన దగ్గర ఏదైతే ఈఓ గారు ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎట్లా ఏర్పాటు చేశారు, ఎన్ని వేల మంది ఇప్పటి వరకు దర్శనం చేసుకున్నారు భక్తులు? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని మనకు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో గూడెంగుట్టపై వెలిసిన ప్రముఖ దేవాలయమైన శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఈరోజు కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఉదయం నుండే భక్తులు దర్శనానికి వ్రతాలకు పోటెత్తినారు. ముఖ్యంగా వ్రతాలు అలాగే దర్శనానికి కూడా భక్తులు విచ్చేసినారు. ఘాట్ రోడ్ నుండి దర్శనం ఏర్పాటు చేయబడినవి. ఎవరైనా తొందరగా వెళ్ళాలనుకుంటే 50 రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళు వెళ్ళవచ్చును. అలాగే ఉచిత దర్శనం కూడా ఉంది. భక్తులకు మనకు ఎవరైనా వికలాంగులకు, వయోవృద్ధులకు పోలీసు వారు అవుట్ పోస్ట్ దగ్గర దేవస్థానం పక్షాన ఉచిత వాహనాలు కూడా ఏర్పాటు చేయబడ్డవి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనకు క్యూ లైన్స్, మంచినీటి వసతి, మనకు అన్నదాన వసతి, ఇతరత్ర అన్ని ఏర్పాట్లు చేయబడినవి. ముఖ్యంగా పోలీస్ శాఖ వారి సహకారంతో మనకు బారికేడ్లు కానీ, బందోబస్తు కానీ అన్నీ ఏర్పాటు చేయబడింది. స్థానిక ఏసీపీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు 350 మందితో మనం ఏర్పాటు చేయబడినది. భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చిన్న చిన్న
ఏమన్నా సంఘటనలు తప్ప మిగతా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దయచేసి ఏమైనా చిన్న చిన్న ఉంటే మన్నించగలని కోరుతున్నాం. రైట్, థ్యాంక్ యూ సార్. ఇక దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది భక్తులు ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చిన బ్రదర్, ఎట్లా అయింది దర్శనం? సార్ మేము కడెం మండలం నుంచి రావడం జరిగింది. పొద్దున్న లేచి ఐదు గంటలకు లేచి రావడం జరిగింది. గంగా స్నానం చేసుకున్నాం. ఇక్కడ గోదావరి స్నానం చేసుకొని లైన్ పట్టడం జరిగింది. నార్మల్ లైన్ పట్టడం జరిగింది. లైన్లో కూడా చాలా మంది ఉన్నారు. పోలీస్ సిబ్బంది కూడా చాలా సహకరించినారు. దేవాలయం సిబ్బంది కూడా చాలా మంచి కోఆపరేషన్ చేస్తున్నారు. దర్శనం కూడా చాలా మంచిగా చేసుకున్నాం సార్. ముఖ్యంగా చేసుకున్నాము. అన్ని దీపారాధన కూడా చేసుకోవడం జరిగింది. చాలా మంచిగా ఉన్నారు సార్. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా రావడం జరుగుతుంది సార్. మేము ప్రతిసారి కూడా. ఓకే, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చి పర్వాలేదు చెప్పండి. మేము కూడా కడెం మండల్ నుండి రావడం జరిగింది. ప్రతి సంవత్సరం మేము కూడా రావడం జరుగుతుంది. అంత బాగానే ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు ఏ టైంకి వచ్చారు? మార్నింగ్ 6 వరకు వచ్చినాం. దర్శనం కంప్లీట్ జరిగింది. మంచిగానే ఉంది. ఇబ్బందులు తలెత్తున్నాయి లైన్లలో? అలాంటి ఏం లేవు, బాగానే ఉంది. కొద్దిగా ఎక్కువ మంది జనాలు ఉన్నారు, కాకపోతే బాగానే ఉంది. అలాగే దీనికి సంబంధించి ఏదైతే ఇటు భక్తులు అయితే ఉదయం 5 గంటల నుంచి కూడా క్యూ లైన్లో ఉండి కూడా దైవ దర్శనం చేసుకోవడం సంతోషంగా ఉందని చెప్తున్నారు. అదేవిధంగా కూడా ఈవో గారు కూడా ఏదైతే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసినామని చెప్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఇటు మంచినీటి వసతితో పాటు వయోవృద్ధులు కావచ్చు, వికలాంగుల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినాం. వాళ్ళని కూడా డైరెక్ట్గా కూడా దర్శనం చేసుకోవడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసినామని చెప్తారు. పోలీసు వారి సహకారంతో కూడా దాదాపు 350 మంది పైచీలకు పోలీసు సిబ్బందితో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు కూడా ఏదైతే ఈవో గారు తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, గూడెంగుట్ట, మంచిర్యాల జిల్లా.